ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఎంజీరావు గారు, ఈ భూమి మీదే ఇద్దరు శక్తివంతమైన నాయకుల మధ్య ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ఎవరిది పై చేయి, ట్రంప్దా పుతిన్దా, ఎలా? ఎస్ అండి, ఇప్పుడు ఫారిన్ ఇద్దరు దౌత్య అధినేతలు ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు డిసైడ్ చేస్తాయి దౌత్య విధానాన్ని. ఇప్పుడు నిన్న మీట్ అయినప్పుడు అలస్కాలో ఈ జేబీఎస్ సైట్లో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పుతిన్ వెళ్ళడం, అక్కడికి డొనాల్డ్ ట్రంప్ రావడం. ఎప్పుడైనా డొనాల్డ్ ట్రంప్ మీట్ అవుతే అటువైపు వ్యక్తి మీద చాలా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారండి. ఇప్పుడు మోడీ తర్వాత ట్రంప్ మీట్ అయినప్పుడు ఇద్దరు బాడీ లాంగ్వేజ్లు చూడండి. జెలెన్స్కీ ట్రంప్ మీట్ అయినప్పుడు బాడీ లాంగ్వేజ్లు చూడండి. అదేవిధంగా జీ జిన్పింగ్ ట్రంప్ మీట్ అయినప్పుడు బాడీ లాంగ్వేజ్లు చూడండి. ఆ బాడీ లాంగ్వేజ్లు కూడా ఎనాలిసిస్ చేస్తారు ఈ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా ఏంటంటే ఫారిన్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఈ అధ్యక్షుల యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో చూస్తారు. ఇప్పుడు నిన్న జరిగిన ఈ భేటీలో పుతిన్ ట్రంప్ల్లో ఎవరు ఆధిపత్యం ప్రదర్శించారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రష్యా ఏ పొజిషన్లో ఉంది, అమెరికా ఏ పొజిషన్లో ఉందనేది కాదు, వాళ్ళు ఎలా ఆధిపత్యం ప్రదర్శించారని చూడాలి. ఎందుకంటే ఈ ట్రంప్ సమావేశానికి వెళ్ళేటప్పుడు రెడ్ కార్పెట్ ఏటి పుతిన్ని ఆహ్వానిస్తారు. పుతిన్ చూడండి, పుతిన్ కొంచెం ఆయన మీద కాస్త యంగ్, కొంచెం బ్లాక్ బెల్ట్, ఇవన్నీ ఆ నడక స్టైల్ వేరుంటుంది. ట్రంప్ నడక వేరుంటుంది. ఇదేంటి నడక చెప్తున్నారు ట్రంప్ అంటే, వాళ్ళ అంతే ఏ డ్రెస్ వేసుకున్నామో దాన్ని నిర్ధారిస్తూ ఉంటుంది. నిన్న వాళ్ళిద్దరు వ్యక్తిత్వాలు ప్రపంచ భవిష్యత్తుని నిర్ధారించబోతుంది. ఒక సైకలాజికల్గా వాళ్ళ మనస్తత్వాన్ని ఎనాలిసిస్ చేసిన నిపుణుల ప్రకారం నిన్న ట్రంప్ మీద పుతిన్ కాస్త ఆధిపత్యం ప్రదర్శించినట్టు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ జాయింట్ కాన్ఫరెన్స్కి ఆ సమావేశం 2.5 గంటల ఒక మారథాన్ సమావేశం ముగించుకుని లంచ్ క్యాన్సిల్ అయిపోయింది. ట్రంప్ లంచ్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు ట్రంప్ ముఖంలో వెళ్ళినప్పుడు ఉన్న కాంతి వచ్చేటప్పుడు లేదు. ఆయనలో ఒక డిసప్పాయింట్మెంట్ కనపడింది. ఆయన ముఖంలో, ఆయన వ్యవహారాల్లో, తర్వాత భావ వ్యక్తీకరణలో ఒక డిసప్పాయింట్మెంట్ కనపడింది. కానీ పుతిన్ వ్యక్తిత్వంలో పుతిన్ 8 నిమిషాలు ఎక్కువ మాట్లాడతారు. ట్రంప్ మనందరికీ తెలుసు, వాగుడుగా అంటాం ఆయన్ని, చాలా ఎక్కువ మాట్లాడతారు ఆయన. కానీ ఆయన ఎక్స్ట్రోవర్ట్ కూడా. ఆయన తక్కువ మాట్లాడారు 3 నిమిషాలే. కానీ ట్రంప్ ఇప్పుడు పుతిన్ గారు 8 నిమిషాలు మాట్లాడారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. క్వశ్చన్లు ఇన్వైట్ చేయలేదు. అంటే ట్రంప్ మీద పుతిన్ పైసేయి సంపాదించారు. ఎందుకు సంపాదించారంటే అక్కడ జరిగిన సంభాషణలో ఆయన పుతిన్ పెట్టిన ఆంక్షలు ఏంటంటే, మీరు చూడండి, మాస్కో మాకు రక్షణ లేదు. ఇప్పుడు హార్ట్లాండ్ థియరీ ప్రకారం మీ ఉక్రెయిన్ వెళ్ళి నాటోలో జాయిన్ అవుతే మీ నాటో దేశాలు, అమెరికా దేశాలు మా మాస్కో కింద ప్లెయిన్గా వచ్చేస్తే మాస్కో ఆక్రమణ చేసుకోవడం మీకు ఈజీ. అంటే మాకు మాస్కో భద్రత ఆపదలో పడింది, అందుకే మేము దిక్కులేని పరిస్థితులు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాం. దీన్ని మీరు ఏమంటారు ట్రంప్ గారు అంటే, ట్రంప్ ఏమంటాడు, క్యూబా 1962లో క్యూబాలో మేము మిసైల్స్ పెడితే మీరు అడ్డగించారు. అప్పుడున్న కెనడీ, మేము మిసైల్స్ తీసుకొచ్చేసాం, ఎందుకంటే మీ దగ్గర మిసైల్స్ పెడితే కుదరదు. ఇప్పుడు ఉక్రెయిన్లో మీరు నాటోలో అన్నీ పెట్టేస్తే మా రక్షణ ఏంటి? అదే ఆయన మాట్లాడారు. అంటే ఈ విషయం పెద్ద ప్రస్తావనకు వచ్చింది 2.5 అవర్స్లో. అంటే దీనికి ట్రంప్ ఏమీ చెప్పలేని పరిస్థితి. కాబట్టి మేము ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నాం, దీన్ని ఆపాలంటే మాకు రక్షణ, మాస్కో రక్షణకి, అంటే రష్యా భద్రతకి మీరు ముప్పు కలిగించే విధంగా ఉండకూడదు, ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వకూడదు కండిషన్ పెట్టారు. తర్వాత ఇప్పుడు మేము ఆక్యుపై చేసుకున్న నేలలో మాకు ఇవ్వాలి, మేము చాలా ఖర్చు పెట్టాం, కాబట్టి మీరు మా మినరల్స్ మాకు కావాలి. ఇది డొనెట్స్, లుహాన్స్కు, అదేవిధంగా కెర్సన్, క్రిమియా, ఈ ప్రావిన్స్లు మేము ఆక్యుపై చేసుకున్నాం. అంటే 25% టెరిటరీ ఆఫ్ ది ఉక్రెయిన్, అది మాకు వదిలేయాలి, దీనికి మీరు ఇన్సిస్ట్ చేయకూడదు, అప్పుడు మేము యుద్ధాన్ని సీజ్ఫైర్ ప్రకటిస్తాం, మీరు ఏమంటారు అని ట్రంప్కి ఈయన క్వశ్చన్లు వేశారు. ఆ కండిషన్ తర్వాత ఇండియా మీద మీరు ఇచ్చిన ఆంక్షల్లో టారిఫ్ను తొలగించాలి, ఎందుకంటే ఇది మీకు అన్యాయం అంతర్జాతీయ చట్టాలు. కాబట్టి మీరు ఏం చెప్తారండి? ట్రంప్ని పుతిన్ అడగడం, పుతిన్కు వెంటనే ట్రంప్ చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే వెంటనే నిర్ణయం తీసుకోవడానికి లేదు, ఎందుకంటే తప్పు జరిగింది అమెరికా తరఫున. కానీ పుతిన్ ఏమంటున్నారు, నువ్వు యుద్ధం, ఎందుకంటే మరి పుతిన్ ట్రంప్ని హత్య చేయడానికి కుదరదు, హత్య చేయకుండా ఏమంటున్నారు, యు ఆర్ గ్రేట్ మ్యాన్, నువ్వు చక్కగా జెన్యూన్గా మీరు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీకు ఇక్కడ సంబంధం లేకపోయినా ఒక అద్భుతం, మీరు గ్రేట్ పర్సన్ అని పొగడడం అనేది జరిగింది. కాబట్టి ఆయన డిసప్పాయింట్ అయినా పుతిన్ దూరం పెట్టలేడు. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పుతిన్ అమెరికా వెళ్ళాడు, ఆతిథ్యం ఇచ్చిన దేశం అమెరికా, కాబట్టి ఇది విజయం అపజయం అయితే అది అమెరికాకే ప్రాబ్లం. కాబట్టి ఈ సమావేశానికి వెళ్ళే ముందు కూడా 2 రోజులుగా ఈ పుతిన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడే మాటలు చూస్తే
నువ్వు అనవసరంగా నాకు డిసప్పాయింట్ అయితే 1 నిమిషం 2 నిమిషాలు నువ్వేం మాట్లాడుతావు నాకు తెలిస్తే నేను బయటికి వెళ్ళిపోతా, గుడ్ లక్ చెప్పి నేను పట్టించుకొని తర్వాత ఉధృతంగా ఉంటుందని వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి, ట్రంప్ వ్యక్తిత్వం ఎలా ఉందంటే పుతిన్ని తీసుకెళ్తున్నాడు, టేబుల్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు డిస్కషన్కి. విఫలమైతే అది అమెరికాకి అవమానం, విఫలమైతే ట్రంప్కి చాలా అవమానం. ఎందుకంటే నేను పీస్ బ్రోకర్ అంటున్నాడు ఆయన. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను, అది ఆపాను, కంబోడియా యుద్ధాన్ని ఆపాను, అక్కడ అజర్బైజాను అర్మేనియా యుద్ధాన్ని ఆపాను, ఆఫ్రికాలో కాంగో యుద్ధాన్ని ఆపాను, నేను పీస్ బ్రోకర్ని, నేను పీస్ ఏజెంట్ని అంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటలు ఆపుతానన్నాడు పదవిలోకి వచ్చా జో బైడెన్ విమర్శిస్తున్నాడు. ఇప్పుడు పుతిన్ సమావేశం విఫలమైతే నేను అనస్కాలో అది అమెరికా అధ్యక్షుడికి అవమానం అండి. కాబట్టి ఆయన మీద కాస్త ఒత్తిడి ఉంది పుతిన్తో పోలిస్తే. ఆ ఒత్తిడి వల్ల ఈ సమావేశం విఫలం అవ్వకూడదు అని ఒక ఒత్తిడి వల్ల ఆయన కాస్త తగ్గి వ్యవహరించాడు. దీన్ని పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అండి, చాలా తెలివిగా అజమాయిషీ సంపాదిస్తాడు ఆయన. పుతిన్ చాలా అజమాయిషీ 25-21 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కేజీబీ ఏజెంటు, మనస్తత్వాలు తెలుసు, చాలా నిష్ణాతుడు, యుద్ధరంగ నిపుణుడు, ఆయన రాజకీయ నిపుణుడు, ఒక స్టేట్స్మెన్. నిన్న పుతిన్ను ఒకప్పుడు ఈ సమావేశానికి ముందు 2016-19లో మొట్టమొదటి అంటే 17లో మొట్టమొదటి పుతిన్ను ట్రంప్ సమావేశం జరిగినప్పుడు అక్కడ ట్రంప్ చాలా ఓడిపోయాడండి, మానసికంగా ఓడిపోయాడు అనమాట అక్కడ అంతకుముందు. కాబట్టి ఇది రిపీట్ అవ్వకుండా ట్రంప్ చాలా జాగ్రత్తగా ఒత్తిడితో పుతిన్ సమావేశం విఫలం అవ్వకూడదని వ్యవహరిస్తే పుతిన్ దాన్ని ఆసరా తీసుకుని ట్రంప్ మనస్తత్వాన్ని పట్టి ఆయన విజయం సాధించాడు. అంటే ఏంటి, మానసికంగా ట్రంప్ని పుతిన్ అధిగమించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అటు బాడీ లాంగ్వేజ్, వాళ్ళ డిసప్పాయింట్మెంట్, ఇవన్నీ మనం చూస్తే ఫారిన్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ చూస్తారండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం ఎక్కువగా ఎనాలిసిస్లో కనపడదనమాట. నిన్న ట్రంప్ చాలా డిసప్పాయింట్మెంట్, చాలా విహీనంగా, శక్తిహీనంగా ఉన్నాడు. కానీ పుతిన్ విజయం సాధించింది. సమావేశం అసంపూర్తిగానైనా తర్వాత మళ్ళీ మాస్కోలో మీట్ అవుతాం, కాబట్టి విఫలం అవ్వలేదని చెప్పవలసిన బాధ్యత అక్కడ అమెరికా అధ్యక్షుడి మీద ఉంది. అదే జరిగింది. పుతిన్ విజయం సాధించాడు మానసికంగా ట్రంప్ మీద అనేది మనకు అర్థమవుతుంది. ఎంజీరావు గారు, 3.5 ఏళ్లకు పైగా జరుగుతోన్న ఉక్రెయిన్